హలో అండ్ వెల్కమ్ టు ద రివ్యూ. నాగశ్విన్ గారు టేక్ ఏ బౌ మ్యాన్. వాట్ టీజర్. డిఏజ్ లుక్ నుంచి డీటెయిలింగ్, కాన్సెప్ట్ ప్రతిదీ మూవీ మీద క్యూరియాసిటీ పెంచాయి. అలానే చాలా డౌట్స్ కూడా ఉన్నాయి నాకు. ఇంతకీ అశ్వత్థామ కథ ఏంటి? తనకి తల మీద మనీ ఉండదు కదా, మరి మనీ ఎలా వచ్చింది? అసలు అశ్వత్థామ మళ్ళీ ఎందుకు లేచారు? ఈ టీజర్ కట్ ని డైరెక్టర్ నాగశ్విన్ చాలా తెలివిగా ఎలా డిజైన్ చేశారు, ఇవే ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ముందుగా కల్కిలో అశ్వత్థామ బ్రతికి ఉన్నారన్నప్పుడు అశ్వత్థామ ఎవరని చాలా మంది వెతకడం మొదలెట్టారు. మన పురాణాలు వెతికి చదువుతున్నారు కూడా. నాగశ్విన్ గారికి ముందు దీనికి క్రెడిట్ ఇవ్వాలి. సో నాగశ్విన్ మొదట్లో మాట్లాడినప్పుడు అమితాబ్ సార్ క్యారెక్టర్ ఐడియా ముందొచ్చింది, దాని చుట్టూనే స్టోరీ రాసుకున్నా అని చెప్పారు. అప్పుడు ఆ మాటలు సరిగ్గా అర్థం కాలేదు, కానీ ఇప్పుడు చూస్తే సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఇలా అయ్యి ఉండొచ్చు. సప్త చిరంజీవులు ఇంకా బ్రతికే ఉన్నారు, వారిలో అశ్వత్థామ కూడా ఒకరు. అండ్ మిగతా చిరంజీవులకి ఆల్మోస్ట్ క్లోజర్ ఉంటుంది, కానీ అశ్వత్థామ స్టోరీలో మాత్రం కలియుగంకి లింక్ చేసి ఉంటుంది. మళ్ళీ విష్ణు అవతారం ఎత్తి తన శాప విమోచనం చేయాలి, అదే కోర్ ఐడియా అయి ఉండొచ్చు. అసలు విష్ణు రీఇన్కార్నేట్ అవ్వాలి అంటే ఏం ఈవెంట్స్ అవ్వాలి, అశ్వత్థామ ఎలా ఉంటారు, ఇలా ఒక ఇంట్రెస్టింగ్ ఐడియాని ప్రాణం పోసి కన్వర్ట్ చేశారు. నాగశ్విన్ని నేను కోకీగా ఇలా చూస్తా. ఐ మీన్ ఆ ఇంట్రో చూడండి. మామూలుగా ఏదైనా టీజర్ వస్తే ఈధర్ డైలాగ్ ఇంగ్లీష్లో పెట్టడమో లేకపోతే ప్రతి లాంగ్వేజ్లో టీజర్ దింపడం చేస్తూ ఉంటారు, కానీ రాయ మాత్రం అశ్వత్థామ లాంగ్వేజ్ ఏంటో తెలియక అన్ని భాషల్లోనూ తన గురించి అడుగుతారు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అండ్ హిందీ. దాట్స్ ఎ పర్ఫెక్ట్ మల్టీలింగ్యువల్ కట్. అండ్ లాస్ట్లో అశ్వ అంకుల్ వెయిట్ అని అనగానే ఇంగ్లీష్ ఒక చిల్ మోడ్ అనే రాశారనిపించింది. యాక్చువల్లీ ముందు అందరికి చిన్న భయం అనేది ఉండేది, నాగి సార్ ఈసారి ఏం చేస్తారా అని చెప్పి. కానీ ఈ టీజర్ చూశాక ఒక సెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. నాగశ్విన్ గారు విఎఫ్ఎక్స్ మీద నాలెడ్జ్ అక్వైర్ చేస్తున్నా అంటే ఏదో అనుకున్నారు జనాలు, బట్ అమితాబ్ జీ డీఏజింగ్ షాట్, వాట్ ఏ షాట్. టీజర్ వచ్చాక అందరూ ఎక్కువ మాట్లాడుకుంటుంది కూడా ఆ షాట్ గురించే. దిస్ అమితాబ్ యంగ్ పిక్, ఇది డీఏజింగ్ షాట్, యాక్యురేట్ అనిపించింది. నౌ కమింగ్ బ్యాక్ టు ద క్యూరియస్ పార్ట్, అసలు మనకి ఉండే క్వశ్చన్సే టీజర్లో వేశారండి. అండ్ ఇట్స్ ఫ్రమ్ కిడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, పిల్లలకి క్యాటర్ చేస్తున్నట్టు, టీచింగ్ దెమ్ అబౌట్ అవర్ గాడ్స్. అందుకే మీరు దేవుడా, చావు లేదా, ఈ దెబ్బలేంటి అనే డైలాగ్స్ ఉంటాయి. అశ్వత్థామ ద్రోణాచార్య కొడుకు, అశ్వత్థామ హతః కుంజర అనే డైలాగ్ మీకు సుపరిచితమే. అశ్వత్థామకి మరణం లేదు, అతను శివుని అంశ. అతని నుదుటి మీద ఉండే మణి వల్ల అమరత్వం పొందుతారు. అశ్వత్థామకి ఆకలి, నొప్పి, దప్పిక ఇవేం ఉండవు. అయితే మహాభారత యుద్ధంలో అశ్వత్థామ చేసిన ఒక పనికి తన మణిని కోల్పోతారు, ఆయన శాపగ్రస్తులు అవుతారు. ఇంతకీ అశ్వత్థామ చేసిన పని ఏంటి అంటారా? అన్నిటికన్నా పవర్ఫుల్ అయిన అస్త్రం బ్రహ్మాస్త్రం. అయితే యుద్ధ సమయంలో అశ్వత్థామ ఆ బ్రహ్మాస్త్రాన్ని ఎక్కుపెడతారు. ఇది అర్జునుడితో యుద్ధం అప్పుడు. సో కథలో మనం అర్జునుడిని కూడా చూడబోతున్నాం. బ్రహ్మాస్త్ర ప్రయోగిస్తే ప్రపంచం నాశనం అయిపోద్ది, వెనక్కి తీసుకోమని అందరూ సందేశిస్తారు. అశ్వత్థామకి ఎక్కుపెట్టిన అస్త్రం వెనక్కి తీసుకోవడం అయితే రాదు. అయితే ఆ అస్త్రాన్ని ఉత్తర కడుపులో ఉన్న పరీక్షిత్తు మీద ఎక్కుపెట్టి ప్రయోగిస్తారు. సో క్రోధితుడు అయిన కృష్ణుడు ఆ కడుపుతో ఉన్న ఉత్తరాన్ని కాపాడి అశ్వత్థామని చేపిస్తారు. తన తల మీద ఉన్న మణిని తీసుకొని ఆకలి, నొప్పితో ఇలాగే బ్రతకమని ఉండమని చేపిస్తారు. ఆ యుద్ధంలో జరిగే గాయాలు మానవు. సాధారణంగా అశ్వత్థామకు జరిగిన గాయాలు మానిపోతాయి, ఆకలి, దప్పిక ఉండదు. కానీ ఈ బాధతోనే ఆయన ఉంటారు. 3000 ఏళ్ల పాటు అలా శివుడి ఆలయంలో ఉంటారు అశ్వత్థామ. అయితే అశ్వత్థామకి మళ్ళీ శాప విమోచనం ఇచ్చేది కూడా విష్ణుమూర్తి అవతారమే. కల్కి అవతారం కోసం తను ఎదురు చూసేది. ఇది బ్యాక్ స్టోరీ. డిఏజింగ్ షాట్ పెట్టారు కాబట్టి మహాభారతంలో జరిగిన ఈవెంట్ చూపిస్తారు అని అనుకుంటున్నాను. అశ్వత్థామకి ఉన్న గాయాలు మానవు, అయితే ఒక గాయం మాత్రం ఇంకా పచ్చిగానే ఉంటుంది. రాయ, అది రైడర్స్ వల్ల జరిగిన గాయమా అని అడుగుతారు. మీరు చూసినట్టయితే టీజర్ 1లో ఒక రోబో ఇదే టెంపుల్లోకి వస్తుంది. ఆ రోబోతో ఫైట్ ఉండబోతుందా? అలానే ఈ పోస్టర్ లో భైరవ చేతిలో ఉండే ఆయుధం అశ్వత్థామదే. అశ్వత్థామనే భైరవకి మెంటర్. ఈ టెంపుల్లో ఈ డీటెయిలింగ్ గమనించారా? శివుడి మీద వాటర్ పడుతూ ఉంటుంది, కానీ ఆ వాటర్ పడడం ఆగిపోయాక సమయం వచ్చిందని అశ్వత్థామ లేస్తారు. అంటే వాటర్ రిసోర్సెస్ అయిపోయాయి, నీళ్లు అంతరించిన సమయమే అశ్వత్థామ రావాల్సిన సమయం. టీజర్ 1లో వాటర్ లేక ఒకరు పడిపోవడం చూస్తాం. అలానే టీజర్ 1లో ఒక షాట్ లో దీపం కొండెక్కుతున్నట్టు, అంటే ఆఫ్ అయిపోతున్నట్టు ఉంటుంది, కానీ ఈ టీజర్ లో దీపాన్ని వెలిగించేది అశ్వత్థామ. అయితే అశ్వత్థామ అంతిమ యుద్ధం కలిపురుషుడితోనే. ఆ కథ ఏంటో తెలుసుకోవాలంటే ఒక లెంతీ వీడియోనే చేసాం, అది ఎండ్ కార్డ్స్ లో పెడతాం, ప్లీజ్ టు వాచ్ ఇట్. అయితే టీజర్లో నాకు నచ్చిన బెస్ట్ ట్రాన్సిషన్ షాట్ ఆ యంగ్ అమితాబ్కి ఓల్డ్ అమితాబ్కి ట్రాన్సిషన్. కానీ అశ్వత్థామకి మళ్ళీ మనీ ఎలా వచ్చింది? ఆ మనీ రాగానే గాయాలు మానిపోయి ఉన్నాయి. ఒక షాట్లో ఏదో వస్తువు పట్టుకున్నారు ఆయన, అందులోనే మనీ ఉందా? యాక్చువల్లీ మనీ అశ్వత్థామ చేతిలోనే ఉంది, కానీ యూట్యూబ్లో ఉన్న టీజర్లో ఈ షాట్ లేదు. స్టార్ స్పోర్ట్స్ ఈవెంట్ ప్రమోట్ చేయడానికి లాంచ్ చేసిన షాట్లో అయితే ఉంది అశ్వత్థామ చేత్తో మనీని పట్టుకునే షాట్. ఇంతకీ అశ్వత్థామ చేతికి మనీ ఎలా వచ్చింది అనేదే ప్రశ్న. మళ్ళీ మన అశ్వత్థామకి ఎలా వచ్చిందో తెలుసుకోవాలంటే కల్కి
D2898AD గురించి వెయిట్ చేయాల్సిందే. ఇంకా చాలా డీటెయిలింగ్ ఉంది, బట్ దాట్స్ ఇట్ ఫర్ నౌ గైస్. మీకు కనిపించిన ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ కింద కమెంట్ చేయండి. అలానే మనీ ఎలా వచ్చిందంటారు, మీ థియరీ కూడా కమెంట్ చేయండి. కల్కి ఎప్పుడు వస్తుందని పెచ్చ వెయిటింగ్. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు థైవ్యూ and hit the bell icon for more updates. Signing off, Team Thiview.